Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. లోకేష్ గారికి ఇంకో ఛాలెంజ్. సార్ మీరు మాట్లాడితే ఏపీ బ్రాండ్ ఖరాబ్ అయిపోయింది, మేము ఇప్పుడు వచ్చాక ఏపీ బ్రాండ్ మళ్ళీ రివైవ్ అవుతుంది, బాబు ఈజ్ బ్యాక్ అని చెప్పి అసలు మీరు వచ్చాకే ఏపీ అనేది అసలు పుట్టింది అనేలాగా మీరు ఇప్పుడు బ్రాండ్ని క్రియేట్ చేస్తున్నారు కదా. సార్, స్టాన్ఫర్డ్లో మీరు చదువుకున్నారు కదా, వై డోంట్ యూ కమ్ అప్ విత్ అ మెట్రిక్ ఫార్ ఏపీ బ్రాండ్? మీరు చెప్పేవేవి బోగస్ స్టేట్మెంట్స్ కాదు అని మీరు ప్రూవ్ చేసుకోవచ్చు కదా. మీరు చెప్పేవేమి బోగస్ స్టేట్మెంట్స్ కాదు, అవన్నీ టాంజిబుల్ అండ్ క్వాంటిఫైబుల్ స్టేట్మెంట్స్ అని చెప్పేసి ఒక మెట్రిక్ డిజైన్ చేయొచ్చు కదా. ఇదిగో మేము రాకముందు జగన్ గారి టైంలో ఏపీ బ్రాండ్ అనేది ఇదిగో ఇన్ని పాయింట్స్ ఉంది, మేము వచ్చాక ఇన్ని పాయింట్స్ పెరిగింది అని చెప్పేసి మీరు ఒక మెట్రిక్ తయారు చేసి మెట్రిక్స్తో ఎందుకు మాట్లాడరు? మీరు స్టాన్ఫర్డ్లో చదువుకున్నారు కదా, ఈ మాత్రం కూడా మీకు తెలీదా? ఇది మెట్రిక్స్ లేకుండా ఊరికే మాట్లాడితే ఏపీ బ్రాండ్ డ్యామేజ్ అయిపోయింది, మేము వచ్చాకే ఏపీ బ్రాండ్ బయటకు వచ్చింది, ఏపీ మేము వచ్చాకే పుట్టింది అనేలాగా మీరు స్టేట్మెంట్స్ చెప్తే మీవన్నీ బోగస్ స్టేట్మెంట్స్ అని జనాలు అనుకుంటారు. మీకు అనిపించట్లేదా? మీరు స్టాన్ఫర్డ్లో చదువుకున్నారు కదా, ఇవి కూడా మీకు తెలీదా? నా స్టాన్ఫర్డ్లో చదువుకున్న లోకేష్ గారికి నా ఛాలెంజ్ ఏంటి అంటే, సార్ టాక్ టు అస్ ఇన్ మెట్రిక్స్. ఏపీ బ్రాండ్ అని మీరు మాట తీస్తే అది ఏపీ బ్రాండ్ మెట్రిక్ని మీరు కోట్ చేస్తా, ఎన్ని పాయింట్స్ ఎప్రిషియేట్ అయింది, ఎన్ని పాయింట్స్ తగ్గింది అని చెప్పేసి మెట్రిక్స్తో మాట్లాడి చూద్దాం. మేము నిజంగా దాన్ని ఎప్రిషియేట్ చేస్తాం. మీరు నిజంగా హార్డ్ వర్క్, మీరు అందరు టీం అంతా కష్టపడి బ్రాండ్ సిబిఎన్ అనేది నిజంగా ఏపీ బ్రాండ్కి హెల్ప్ అవుతుంది అని మీరు మెట్రిక్స్ రూపంలో మాకు చూపించండి. వీ విల్ రియలీ అప్రిషియేట్, నో డౌట్ ఇన్ దట్. చేయగలరా?